నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు పెరిగాయా తగ్గాయా, ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, కొనొచ్చా కొనకూడదా అని చెప్పేసి ఒక్కసారి ఈ వీడియోలో చూస్తే గనక సో మనము దాదాపు ఒక 15 రోజులు 20 రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే గనక గోల్డ్ అనేది చాలా అంటే చాలా తగ్గుకుంటూ వచ్చింది. దాదాపు 10 రోజుల్లోనే మనకి 10 నుంచి 15 వేలు అయితే తగ్గడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి మళ్ళీ పుంజుకునే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ పెరిగే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రేంజ్‌లో పెరుగుతున్నాయి కాబట్టి. ఒక రోజు మనం చూసుకుంటే గనుక ఈ 3 రోజుల క్రితం మనం చూసుకుంటే ఒకే రోజులో 3000 పెరిగిన ఆహ్, చ ఆహ్, అది మనం చూసాము. అదే విధంగా మళ్ళీ 2000 పెరిగింది. మళ్ళీ రూ. 1000 పెరిగింది. అలా మళ్ళీ అంటే 1,39,000 వరకి వచ్చిన ఏదైతే రేట్ ఉంటుందో అది కాస్త మళ్ళీ 1,50,000 దాటేసింది. ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అది 1,50,000 రేంజ్ దాటేసింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడేమైనా తగ్గిందా అంటే గనక యెస్, మన ప్రీవియస్ వీడియోలో ఏమని చెప్పడం జరిగింది. ఇది మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ వారం తర్వాత మనకి మళ్ళీ తగ్గే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. మనకు నిపుణులు చెప్తున్న ప్రకారం, మన గోల్డ్ అనలిస్టులు చెప్తున్న ప్రకారం అయితే మళ్ళీ ఈ వారం రోజుల తర్వాత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ రోజు మళ్ళీ మనకు రానే వచ్చేసిందని చెప్పుకోవాలి. అయితే మనకి ఈ 2-3 రోజుల క్రితమే ఈ 2-3 రోజుల్లోనే మనం చూసుకుంటే గనక 1,50,000 వరకైతే గోల్డ్ ఎళ్ళడం జరిగింది. అదే గోల్డ్ ఇప్పుడొచ్చేసి మనకి 1,46,620 రూపాయలైతే ఈ రోజుకి మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి ఈ రోజుకైతే ఉంది. సో అదే విధంగా మరి 22 క్యారెట్ గోల్డ్ ఏ విధంగా ఉంది, పెరిగిందా తగ్గిందా అని అంటే గనక సో ఇది కూడా మనం చూసాము. 1,25,000 వరకి ఆ రేంజ్‌లో ఎళ్ళడం అయితే మనం చూసాము. 25,000 నుంచి 30,000 రేంజ్‌లో తగ్గడం మనం చూసాము. ఏది ఇంతకుముందు ఒక 10 రోజుల క్రితం నుంచి మనం చూసుకుంటే. కానీ ఈ 2-3 రోజుల్లో కొంచెం పెరగడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కొంచెం తగ్గడం అయితే జరిగింది. 1,34,400 అయితే ఉంది ఈ రోజుకి. 22 క్యారెట్ గోల్డ్ మనకి 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,34,400 రూపాయలైతే ఈ రోజుకుంది. సో ఇప్పటికి గూడా మించిపోయింది ఏం లేదు. మరి అంటే కొనొచ్చా? కొనకూడదా? ఇప్పుడు ఇంకా తగ్గే అవకాశాలేమైనా ఉన్నాయా? పెరిగే అవకాశాలేమైనా ఉన్నాయా గోల్డ్ పైన అంటే గనక, సో మనకైతే ఇప్పుడు గోల్డ్ అనేది ప్రస్తుతం చూసుకుంటే గనక బ్యాలెన్సింగ్ గానే ఉంది. స్టేబుల్ గానే ఉందని చెప్పుకోవాలి. యాస్ ఎ మార్కెట్ ప్రకారం చూసుకుంటే గనక. ఎందుకంటే మనకి ఒక్కసారి 1,85,000తోని కంపేర్ చేసుకుంటే, సో గతంలో ఆ రేంజ్‌లో ఆ విధంగా అంతగానం పెరగడం అయితే జరిగింది. అదే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రెజెంట్ అయితే ఏ విధంగా ఉంది ప్రైస్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటే 1,40,000 నుంచి 1,45,000 ఆ రేంజ్‌లో మనకు కనిపిస్తూ ఉంది. సో అంటే దాంతోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు స్టేబుల్ గానే ఉంది. కొనే వాళ్ళకి మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనము ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఏదైతే ఉందో ఆ వారికి ముందు చూసుకుంటే గనక 1,60,000 నుంచి 1,70,000 ఆ రేంజ్‌లోనే మనం చూసాము. కానీ ఎప్పుడైతే వార్ వచ్చిందో అప్పుడు వార్ మధ్యలో అయితే చాలా తగ్గడం అయితే జరిగింది. అప్పుడు కూడా మన వీడియో ద్వారా చాలా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రభ నుంచి అయితే చాలా చెప్పడం జరిగింది. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇదే మంచి ఛాన్స్, ఇదే మంచి టైం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో అప్పుడు చాలా మంది కొనుక్కోవడం కూడా జరిగింది. ఇప్పుడు మంచి ప్రాఫిట్‌లోనే ఉన్నారని చెప్పుకోవాలి. సో అదే విధంగా మరి అలాంటి ఛాన్స్, అలాంటి టైం మళ్ళీ వస్తుందా అంటే గనక యెస్, ఎప్పుడైతే వార్ అవుతూ ఉంటుందో అదే విధంగా వార్ అయితే గనక క్రూడ్ ఆయిల్ రేంజ్ గనక పెరిగితే ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. లేదు, ఎప్పుడైతే డాలర్ రేట్ అనేది వీక్ అవుతుందో, రూపీ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉందో ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. లేదు, ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉంది అని అంటే గనక మన ఇండియా ద్వారా మన భారతదేశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి, ఈ మైనింగ్ కాస్త ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి ఇంకో కొన్ని ఇయర్స్ పట్టొచ్చు కాబట్టి, సో అప్పుడు ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఇంటర్నేషనల్ వైస్ ప్రకారం స్టేట్, సెంట్రల్ ఒక నిర్ణయాన్ని తీసుకొని ఏమైనా జీఎస్టీ తగ్గించడం, సో ఈ రేట్లు ఏమైనా తగ్గించడం, అప్పుడు దాని ద్వారా కొంచెం తగ్గడం అయితే జరుగుతూ ఉంటుంది. సో కానీ ఇవన్నీ జరగాలి అనంటే గనక ప్రాసెస్ అయితే పడుతూ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు జూన్, జూలైలో మనకి స్టేబుల్‌గానే ఉంటుంది. సో మొత్తానికైతే జూన్ అయితే అయిపోయింది. ఇప్పుడు జులై ఉంది కాబట్టి, ఈ జులైలో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఇప్పుడే మనకి స్టేబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ మనం చూసుకుంటే గనక జూన్, జూలైలో కొంచెం స్టేబుల్‌గా ఉంటుంది గోల్డ్. ఎంతైనా మరీ పెరగకుండా, మరీ తగ్గకుండా స్టేబుల్‌గా అయితే ఉంటుంది. బ్యాలెన్సింగ్‌గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు గూడా మనకి ఈ జూన్‌లో గూడా కొంచెం నార్మల్‌గానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలే ఆగస్ట్‌లో మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి, ఎవరైతే కొందాం అనుకుంటున్నారో సో ఇప్పుడు అట్‌లీస్ట్ ఒక 10 తులాలు తీసుకుందాం అనుకునే వాళ్ళు 5 తులాలు తీసుకున్నా గానీ వాళ్ళకి బ్యాలెన్సింగ్ గానే బెనిఫిట్ గానే ఉంటుందని చెప్పుకోవాలి. ఇక సిల్వర్ విషయానికొస్తే గనక సిల్వర్ ఇప్పుడు మళ్ళీ పెరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనము ఒక 10 రోజుల నుంచి చూసుకుంటే గోల్డ్ ఏ విధంగా అయితే తగ్గిందో సిల్వర్ కూడా సేమ్ వార్ మధ్యలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ మధ్యలో గోల్డ్ అనేది మనకి సిల్వర్ అనేది
దాదాపు 2,10,000 వరకు కూడా తగ్గడం జరిగింది. ఏదైతే 1000 గ్రామ్ సిల్వర్ ఉందో అలాంటిది మళ్ళీ మొన్న మనం చూసుకుంటే గనక సో అప్పుడు కూడా 2,20,000 వరకు తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఈ వారం నుంచి అయితే పెరగడం అయితే జరుగుతుంది. ఈ రోజుకొచ్చేసి మనకి 2,50,000 రేంజ్‌లో అయితే ఉంది సిల్వర్ వచ్చేసి 1000 గ్రామ్ సిల్వర్ వచ్చేసి. గతంలో మనం చూసాము 3,00,000 వరకు 4,00,000 వరకు కూడా ఎళ్ళింది సిల్వర్. మళ్ళీ మనకు వార్ మధ్యలో 2,20,000 వరకు రావడం జరిగింది. అప్పుడు కూడా ఎవరైతే కొనుక్కుంటారో వితిన్ షార్ట్ టైమ్‌లోనే మీరు మంచి బెనిఫిట్స్ పొందిన వాళ్ళు అవుతారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వార్ ఎప్పుడైతే కామ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మనకి సిల్వర్ అనేది మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా వితిన్ షార్ట్ టైమ్‌లోనే మంచి ప్రాఫిట్స్ అయితే పొందిన వాళ్ళయ్యారు. మంచి అంటే బిజినెస్ పరంగా చూసుకున్నా గాని, ఒక ప్రాఫిట్ పరంగా చూసుకున్నా గాని మంచి తొందరలోనే మంచి ప్రాఫిట్ పొందిన వాళ్ళయ్యారు. ఎందుకంటే ఎప్పుడైతే తగ్గిందో సిల్వరు అప్పుడు కొన్న వాళ్ళకి వితిన్ 1 మంత్‌లోనే మళ్ళీ 2,60,000 వరకు 70,000 వరకు గూడా వచ్చింది. కానీ 10 రోజుల నుంచి సేమ్ వార్ మధ్యలో ఏ విధంగా అయితే తగ్గిందో అదే విధంగా సిల్వర్ గూడా తగ్గడం జరిగింది. ఇప్పుడు సిల్వర్ వచ్చేసైతే మనకి 2,50,000 రేంజ్‌లో ఉంది. ఇది గూడా నార్మల్ గానే ఉంది అనుకోవాలి. స్టేబుల్ గానే ఉందనుకోవాలి. ఎందుకంటే మనం ఆ 3,00,000, 4,00,000తోని కంపేర్ చేసుకుంటే ఇది నార్మల్ గానే ఉందనుకోవాలి. సో కొనుక్కునే వాళ్ళకి సిల్వర్ అయినా, గోల్డ్ అయినా ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి.